మీరు చెప్పినటువంటి ఈ మంచి సమాజం ఏర్పడాలి, కులాంతర మతాంతర వివాహాలే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి అని మన దేశ మహానుభావులు అంబేద్కర్ గారు గాని, మహాత్మా జ్యోతిరావు పూలే గారు గాని, లేక ఇలాంటి అనేక మంది పెద్దలు ఏం చెప్పారు? వాళ్ళు ఈ విషయంలో ఆచరించింది ఏం చేశారు? ప్రధానంగా ఈ కుల అంతరాలను తగ్గించడానికి మన దేశంలో పనిచేసింది మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కానీ 15, 16, 20 వీటన్నిటిలో కూడా ఎలాంటి వివక్ష లేనటువంటి సమాజం ఏర్పడాలి, అంటరానితనం నిర్మూలించబడాలి అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అట్లాగే కుల నిర్మూలన జరగాలంటే రక్త సంక్రమణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అదొక సోపానం, అదొక మార్గం, ఒక ప్రధానమైన మార్గం అవుతుందని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆ సూత్రం ప్రకారంగానే కుల నిర్మూలన సంఘం 1971లో ఏర్పడింది. అటు రామ్ మనోహర్ లోహియా ఆలోచనలు కావచ్చు, లేదా అంబేద్కర్ ఆశయాలు కావచ్చు, దీనికి లోబడి కుల అంతరాలను సమసిపోవడానికి పనిచేయడాలని ఒక మహా ఉద్దేశంతో ఏర్పడింది. రక్త సంక్రమణ ద్వారా జరగాలంటే దానికి కులాంతర మతాంతర వివాహాలు ఒక్కటే మార్గం. ఇది ఒక ప్రధాన మార్గంగా ఎంచుకొని ఇప్పుడు కుల నిర్మూలన సంఘం పనిచేస్తుంది. మా సంఘం ద్వారా ఇప్పటి వరకు కొన్ని వేల కులాంతర మతాంతర వివాహాలు జరిగాయి. వాళ్ళందరూ చాలా బాగున్నారు. ఒక సమాజానికి ఒక దిశానిర్దేశం చేసేటువంటి స్థానంలో ఉండి పనిచేస్తున్నాము. ఈ మహానుభావులు చూపినటువంటి మార్గంలోనే మేము పయనిస్తున్నాము. అటు జ్యోతిబా ఫూలే చూపినట్టు ప్రాక్టికల్గా చేసి చూపించినటువంటి అనేక పెళ్ళిళ్ళు వాళ్ళే స్వయంగా చేశారు. ఫాతిమా షేక్ వాళ్ళ ఇంట్లో ఉండి మీరు చూస్తే అనేక అటు బ్రాహ్మణ కుటుంబాల సంస్కరణలు తీసుకొచ్చారు, కులాంతర వివాహాలు చేశారు, వాళ్ళ అబ్బాయికి కులాంతర వివాహం చేశారు. వీళ్ళంతా ఒక గట్టి బాటలు పునాదులు వేసి వెళ్ళినటువంటి మహానుభావులు వీళ్ళంతా.